హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో వచ్చేసి మేము మా పాప శ్రీయాన్షి ఉంది కదా, తనకి వాకర్ తీసుకుందామని బయటికెళ్ళాము. అండ్ యాక్చువల్గా ఈ వాకర్ అనేది మా అక్క గిఫ్ట్ ఇచ్చింది. తను మా అక్క అనమాట. సో మా అక్కకి 3 పిల్లలు. సో మేమందరం కలిసి బయటికి వెళ్దాము అనేసి బయటికి వెళ్ళామన్నమాట వాకర్ తీసుకుందామని. సో యాక్చువల్గా మేము వాకర్ తీసుకోవడానికి బాచ్పల్లిలో ఉన్న ఒక స్టోర్కి వచ్చాము. ఇది అండి స్పోర్ట్స్ టాయ్స్ గిఫ్ట్స్ అండ్ సైకిల్ అనే షాప్ ఉందన్నమాట. సో ఇక్కడికి వచ్చాము. సో ఇక్కడ వాకర్ ఫస్ట్ మాకు వాకర్ చూస్తుంది. సో అది ఓల్డ్ మోడల్ బాగాలేదు అనేది పక్కకు పెట్టేసింది. అండ్ లోపలికి వెళ్ళాము. ఇంకా మా పిల్లలు ఊరుకుంటారు, అసలు మామూలు రచ్చ కాదండి. షాప్లో ఒకరు స్కేటింగ్ బోర్డు తీసుకున్నారు. సో చూడండి, ఇంకా మా అక్క వాళ్ళ పెద్ద బాబు చూడండి ఒకసారి ఎలా మా శ్రీగాడికి స్పెట్స్ పెడుతున్నాడు. అండ్ చిన్నోడు చూడండి ఎలా ఆడుతున్నాడు స్కేటింగ్ బోర్డుతోని. సో వీడు మా బాబు. అస్సలు ఒక్కరు కాకపోతే ఒక్కటే వెళ్ళారండి షాప్లో. ఇంకా అక్కడ నచ్చలేమనేసి ఇంకా వేరే షాప్కి వచ్చాము. సో ఇదండి, ఇది బాన్ బేబీ ప్యాలెస్ అనమాట. ఇది కూడా బాచ్పల్లిలోనే ఉంది. సో యాక్చువల్గా ఇక్కడ మేము ఇది చూసాము, కానీ ఇంకా అది కాకుండా వేరేది చూద్దాం అనేసి ట్రై చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. షూస్, ఒక పిల్లలేమో ఒకరు షూస్ తీసుకోమని, ఒకరు ఫ్రాక్స్ తీసుకోమని, అసలు చాలా గోల చేశారు. షాప్ అంతా ఒకటి చేశారు. 4 పిల్లలు, కానీ చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ బాన్ బేబీ ప్యాలెస్లో నేను అంటే వీళ్ళు ఇన్స్టాలో పోస్ట్ చేసిన రీల్ని చూసి నేను వెళ్ళానమాట. యాక్చువల్గా వాళ్ళు పోస్ట్ చేసినప్పుడు ఒకలా ఉంది అండ్ ఇప్పుడు ఒకటే అండి. అసలు అక్కడ ఏమో అప్ టు 50% వరకు ఆఫ్ ఉంది అని చెప్పారు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఆఫరే లేదండి అసలు. సో ఇది ఫీడింగ్ చైర్ చూపిస్తుంది అనమాట తన షాప్ ఆమె. సో ఇక్కడ ఇది బాగుంటుంది, పిల్లలకి ఒకసారి ఇది ట్రై చేయండి అని చూపించింది. సో ఇక్కడ మా పాపను అందులో కూర్చోబెట్టాము. కానీ నాకు అంత పెద్దగా నచ్చలేదండి, ఎందుకంటే నాకు అందులో అది అడ్జస్టబుల్ లేదనమాట చైర్ అనేది. సో పాప అందులోకి ఏదో పడిపోయినట్టు అనిపించింది అనమాట. సో కంఫర్ట్గా అనిపించలేదు. అండ్ నెక్స్ట్ ఈ వాకర్ చూసాము. ఒకసారి మీరు గెస్ట్ చేసి కమెంట్ చేయండి, వాకర్ తీసుకున్నామా ఫీడింగ్ చైర్ తీసుకున్నామా అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము ఇంకా పిల్లలు ఊరుకుంటారా, బయటకు వచ్చినప్పుడు కంపల్సరీ ఇంకా ఏదో ఒక తినిపించాలి. సో ఇక్కడ పిస్తా హౌస్కి వచ్చాము. ఆ పిస్తా హౌస్కి రాగానే ఫస్ట్ ఇంకా చూసామన్నమాట. చూడగానే ఇక్కడ షవర్మా ఉంది. అండ్ పిల్లలందరూ ఇక్కడ టేబుల్ చూసుకున్నాము, టేబుల్ కూర్చున్నారు. అండ్ ఫస్ట్ యాక్చువల్గా మేము ఇక్కడ పిస్తా హౌస్కి వచ్చింది పిజ్జా తీసుకోవడానికి. సో పిజ్జా ఆ రోజు సాటర్డే అనమాట, చాలా రష్ ఉంది. సో ఇంకా పిజ్జా రావడానికి 45 మినిట్స్ టైం పడుతుంది అన్నారు. ఇంకా సో ఇంకా ఎందుకు అనేసి ఇంకా క్రీమ్ బ్రెడ్ అనేది తీసుకున్నాము. ఇది 10 రూపీస్కి ఒక స్లైస్ పడింది అని చాలా టేస్టీగా, చాలా అంటే చాలా టేస్టీ ఉందండి. అది అంత పెద్దగా స్వీట్ లేదు, చాలా బాగుంది. సో ఇంకా ఎట్లాగో 45 మినిట్స్ టైం పడుతుంది కదా అనేసి ఇంకా మళ్ళీ షవర్మా కూడా ఆర్డర్ పెట్టాము. అండ్ షవర్మా వచ్చేసింది. అండ్ మా పిల్లలు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నారో. అండ్ చాలా టేస్టీ ఉందండి. ఒక్కసారి మీరు పిస్తా హౌస్కి వెళ్తే డెఫినెట్గా షవర్మా అండ్ పిజ్జా మాత్రం ట్రై చేయండి. అండ్ యాక్చువల్గా నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా మీకు, పిస్తా హౌస్ స్పెషల్ టిక్కా పిజ్జా చాలా టేస్టీగా ఉందని. సో యాక్చువల్గా మేము వేరేది పిజ్జా ట్రై చేద్దాం అనుకున్నాము. లాస్ట్ టైం కూడా మేము ఇదే తిన్నాం కదా అని. ఇంకా సో మేము మళ్ళీ ఇంకా మా హస్బెండ్ అన్నారు మళ్ళీ ఆ టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కదా, యాక్చువల్గా లాస్ట్ టైం ఇది చాలా టేస్టీగా ఉంది కదా, సో ఇదే తిందాం అనేది ఇది ఆర్డర్ పెట్టాము. చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇదే యాక్చువల్గా చెప్పాను కదా నేను ఇందాక వాకర్కి తీసుకున్నామని. సో ఈ వాకర్ తీసుకున్నామండి. చాలా బాగుంది వాకర్, చాలా కంఫర్టబుల్గా ఉందండి. యాక్చువల్గా మాకు వాకర్ వచ్చేసి 2100 పడింది. తనకి యాక్చువల్గా మా పాపకి వాళ్ళ పెద్దమమ్మీ గిఫ్ట్ చేసింది వాకర్. చాలా కంఫర్ట్గా ఉందండి. ఈ వాకర్ అనేది అడ్జస్టబుల్ కూడా ఉందన్నమాట, పైకి హైట్ కూడా చేసుకోవచ్చు అండ్ కిందికి కూడా చేసుకోవచ్చు. నేను చాలా భయపడ్డాను యాక్చువల్గా, అంటే ఫస్ట్ టైం కదా కూర్చుంటుందో కూర్చోదో అనేసి, కానీ చాలా బాగుందండి. మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.